నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్. ఇది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుంది. అండ్ ఏజ్ అయిన తర్వాత మనకి ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే 1 వీక్ 10 డేస్కి చాలా బాగుంటుందండి. సో ఎలా చేయాలో చూద్దాం. పెసలు 1 గ్లాసు తీసుకుని పచ్చి పెసలండి నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగు బాగా 2 టైమ్స్ వాష్ చేసి ఇలా కొద్దిగా ఉప్పు 2 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి, పచ్చిమిర్చి కూడా మనము వేసుకోవచ్చు. అల్లం కొద్దిగా కట్ చేసి వేసుకున్నాం. ఇలా దాన్ని మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. ఆ లోపల మనము క్యాప్సికము కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి, క్యారెట్ తురిమి ఇలా వేసుకున్నామండి. వీటినన్నిటిని వేసి కలుపుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి అండి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు కట్ చేసి, లేదా ఇలా మిరియాల పొడి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. ఉప్పు కొద్దిగా. వీటినన్నిటినీ మనము కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇలా బాగా మొత్తము కలుపుకోవాలి. ఉప్పు మిరియాల పొడి మొత్తము కలిసేంతవరకు. ఆల్రెడీ మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాము కదా పెసులు, పచ్చి పెసులు. దానిలో బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇది కొద్దిగా ఉప్పు. మనకి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, శనగ పిండి అయినా కూడా వేసుకోవచ్చండి. ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీనిలో కొద్దిగా జీలకర్ర, వేసుకుని బాగా కలుపుకుని మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఈ కలుపుకుంది ఇలా పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్యాన్ కేకుల్లాగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ, ఆ వెజిటబుల్స్ అన్నీ ఇలా పైన పెట్టుకోవాలండి. కొద్దిగా ప్రెస్ చేయాలి, లేదంటే మనం తిప్పినప్పుడు రాలి పడిపోతుంది కాబట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా పైన వేసుకోవాలండి. ఇలా వేసుకుని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకుని ఒక్కొక్క డ్రాప్ ఇలా ఆయిల్ వేసుకోవాలి. అంతేనండి. దాన్ని తీసి పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ఇలానే వేసుకోవాలండి. మరీ లూజ్గా ఉంటే రాదండి. ఇలా కొద్దిగా గట్టిగానే ఉండాలి. మరీ లూజ్ అయిందనుకోండి కొద్దిగా శనగపిండి ఇలా మనము వేసుకోవచ్చు. ఇలా వేసుకుని కొత్తిమీర పైన వేసుకోవాలండి. అంతే, రెడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ.